హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు తెలగపిండి కూర చేసుకుందాము. ముందుగా ఒక గ్లాస్ తెలగపిండి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకుని స్టవ్ మీద 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కచ్చాపచ్చగా దంచిన ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఎరగేగిన తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వాటిని కూడా వేసి ఎరగేగిన తర్వాత ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదా, గ్లాసున్నర వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా తిప్పి ఎసురు మరుగుతున్నప్పుడు ఈ పిండిని మనం వేసేసి కొంచెం ఇలా తిప్పేసిన తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే దగ్గరకు అయిపోయి పొడి పొడిలాడుతూ రావాలన్నమాట. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. బాలింత్రాలకు కానీ వీక్లీ ఒకసారి మనం కూడా తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఒక 10 నిమిషాల్లో ఈ కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. రైస్లోకి చాలా బాగుంటుంది. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.